ఈ క్వశ్చన్ చూడండి. జియో స్టేషనరీ శాటిలైట్ అపియర్స్ టు బి స్టేషనరీ ఎట్ ఫిక్స్డ్ పాయింట్ రిలేటివ్ టు ద ఎర్త్. ఇది కరెక్టే. అంటే మనము ఎప్పుడైతే ఎర్త్ నుంచి చూస్తే అది ఫిక్స్డ్ అనిపిస్తుంది, ఎందుకంటే సేమ్ రొటేషన్ స్పీడ్ ఉంటుంది కాబట్టి. అది కూడా ఎర్త్ ఎక్కడ ఉంటుందో అక్కడ మనకి బేసిక్ ఏమంటే స్టేషనరీ అనిపిస్తుంది. ఎర్త్ అంటే అది మూవ్ అవ్వనట్టు అనిపిస్తుంది జియో స్టేషనరీ శాటిలైట్. సో ఇది కరెక్టే. ద పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ ఆఫ్ జియో స్టేషనరీ శాటిలైట్ 48 hours. ఇది తప్పు. యాక్చువల్గా ఎంత 24 hours. ఎర్త్ రొటేషన్ స్పీడ్లోనే ఉంటుంది. సో ఎర్త్ ఎంత టైం తీసుకుంటుందో ఇది కూడా అంతే టైం తీసుకుంటుంది, 24 hours. సో ఇది తప్పు. నెక్స్ట్ చూడండి. ఏ జియో స్టేషనరీ శాటిలైట్ ఈస్ యూజ్డ్ ఫర్ కమ్యూనికేషన్ పర్పసెస్, టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్. ఇది కరెక్టే. వెదర్ ఫోర్కాస్టింగ్, బ్రాడ్కాస్టింగ్ అంటే మన టీవీ ఛానల్స్ ఇవి. నెక్స్ట్ కమ్యూనికేషన్ పర్పసెస్, మన ఫోన్స్ వాడేది, అట్లే వెదర్ ఫోర్కాస్ట్ చేస్తుంది. సో మనకి ఏ అండ్ సి అనేవి కరెక్ట్ అనమాట. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. థ్యాంక్ యూ.